ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల ఆరాధనలో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుండి 50 వచనాల వరకు గల లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అని యేసుప్రభుల వారు తన శిష్యులకు బోధించిన ఉపమానము గురించి ఇక్కడ మనం చదువుకొనుచున్నాం. ప్రభునందు ప్రేమణ దౌంబిడ్లారా, పరలోక రాజ్యము ఎలా ఉన్నదో ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ పరలోక రాజ్యము ఎలా ఉన్నది అనగా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సముద్రంలో వేయబడిన వలను పోలి ఉన్నది అని చెప్తున్నాడు. ఈ సముద్రంలో వేసినటువంటి వల ఏదైతే ఉన్నదో ఆ వలలో అన్ని రకాలైనటువంటి చేపలు దాంట్లో చిక్కుకుంటాయి. దాంట్లో ఈ మత్స్యకారులకు పనికొచ్చే చేపలు ఉంటాయి, పనికిరాని చేపలు ఉంటాయి. అయితే పనికొచ్చేవే కావాలి, బాగా గిట్టుబాటు అయ్యేటివే కావాలి, ఉపయోగకరమైనవే కావాలని మత్స్యకారులు కోరుకుంటారు. కానీ దాంట్లో చెడ్డవి కూడా పడతాయి, అంటే పనికిరానివి కూడా పడతాయి. వాటి వలన పెద్ద ఉపయోగం ఉండదు. వాళ్ళకి బరువు ఎక్కువ, అనవసరంగా ప్రయాస ఎక్కువ, కానీ ప్రయోజనం ఉండదు. అయితే వాళ్ళు చేసేది కూడా ఏమి లేదు. ఎందుకంటే కేవలం మంచి రావాలంటే మంచిగా పడవు కదా, అన్ని రకాలు ఉన్నప్పుడు అన్నీ పడతాయి. వాళ్ళు బయటకు వచ్చినాక, ఒడ్డునకు వచ్చాక అన్నిటిని ఒక చోట కుప్పబోర్చి దాంట్లో వాళ్ళకు వేస్టేజ్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే చెడ్డ ఉన్నాయో, ఏవైతే పనికిరాని ఉన్నాయో వాటిని పక్కకు తీసి పారవేస్తారు. ఈ సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యంలో కూడా ఇలాగే ఉంటుంది అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. పరలోక రాజ్యము కూడా సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది అని చెప్తున్నాడు. ఇందులో ఈ వలలో నీతిమంతులు చిక్కుకుంటారు, అనీతిమంతులు, దుష్టులు, పాపము చేసిన వారు చిక్కుకుంటారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఈ యుగ సమాప్తి అనంటే మరి ఈ లోకము అంతమైపోయేటటువంటి ఆ సమయంలో, క్రీస్తు రాకడలో ఆయన రాజ్యమునకు చేరుటకు ముందుగా ఈ దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను, మరి భక్తిహీనులను, దేవుని నమ్మనటువంటి ఆ ప్రజలను వేరుపరుచును అనే ఆత్మీయ సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందరి చేత గంప నిండుతుందంటే దుష్టులు, నీతిమంతులు అందరూ కలిసిపోతారు. కానీ ఒకానొక రోజున వేరుపరుస్తాడు దేవుడు. దేవదూతలను పంపించి దేవదూతలు వచ్చి ఏం చేస్తారంటే వేరుపరుస్తాడు. ఎలా? ఈ నీతిమంతుల్లో నుండి, రక్షణ పొందిన వారిలో నుండి ఈ దుష్టులను వేరుపరిచినప్పుడు వీళ్ళొక గుంపు, వాళ్ళొక గుంపు తయారవుతారు. అయితే నీతిమంతులను దేవుడు ఏమి చేయడానికి వాళ్ళకు పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాడు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, దుష్టులను వేరుపరిచి వాళ్లకు అగ్నిగుండాన్ని సిద్ధం చేశాడు. వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు.
అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అనే ఆత్మీయ సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, పరలోక రాజ్యము ఒక వలను నానా విధములైన చేపలు పట్టిన సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. ఈ వలలో అన్ని రకాలవి పడుతున్నాయి, మంచివి పడుతున్నాయి, చెడ్డవి పడుతున్నాయి. అయితే దేవునికి చెడ్డవక్కర్లేదు, మంచివి మాత్రమే కావాలి, నీతిమంతులు మాత్రమే కావాలి, ఆయనను సేవించేవారు మాత్రమే కావాలి, సరైనటువంటి నీతి న్యాయము అనుసరించే వారు యథార్థవంతులు మాత్రమే దేవునికి కావాలి. వేస్టేజ్ అంతా కూడా ఆయన తొలగిస్తాడు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని వేరు చేసి ఎవరైతే దుష్టత్వము కలిగి ఇష్టానుసారంగా బ్రతికిన వారు ఉంటారో వారికి అగ్నిగుండము సిద్ధం చేశాడు. అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుతుంటును. ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతున్నారో వారికి దేవుని రాజ్యములో పాలు దొరుకుతుంది. కాబట్టి ఈ రోజున మనమందరము కూడా ఆ వలలో చిక్కబడిన వారమే. మనమందరము కూడా క్రీస్తు వేసినటువంటి, దేవుడు విసిరినటువంటి ఈ లోకమనే సముద్రంలో మనము కూడా చేపవలే చిక్కబడినటువంటి వారమే. అయితే ఒకానొక రోజున దేవదూతలు వేరుపరుస్తారు. వీళ్ళు మంచి వాళ్ళని, వీళ్ళు నీతిమంతులని, వీళ్ళు నమ్మి బాప్తిస్వం పొందారని, వీళ్ళు యథార్థవంతులు, వీళ్ళు దుష్టులు అని వేరుపరుస్తారు. మరి ఆ వేరుపరిచే సమయమున మనము నీతిమంతులముగా గుర్తింపు పొంది ఆ వలలో మంచి వారి గుంపులో మనం ఉంటామా, లేదంటే ఆ వేరుపరిచినటువంటి దుష్ట స్వభావం కలిగిన వారి గుంపులో ఉంటామా? ఒకసారి మనలో మనం పరిశీలన చేసుకోవాలి. దుష్టుల గుంపులో ఉన్నట్టయితే మనకు పరలోక రాజ్యంలో పాలు దొరకదు, కానీ నీతిమంతుల గుంపులో ఉంటేనే మనకు పరలోక రాజ్యంలో పాలు ప్రాప్తిస్తుంది. అందుకని మనము నీతిమంతులముగా బ్రతకాలి. ఆ నీతి ఎలా వస్తుందంటే క్రీస్తును నమ్ముట ద్వారా వస్తుంది. ఎవరైతే యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఆయన అడుగు జాడల్లో నడుస్తారో వారు నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు. ఆ నీతి ద్వారా క్రీస్తు స్వభావంలోనికి మార్చబడుతూ క్రీస్తును పోలి నడుచుకునే భాగ్యము దక్కుతుంది. ఆ క్రీస్తును నిలబడే ఆ ఆధిక్యత దక్కుతుంది. క్రీస్తుతో చిరకాలము పరలోకమందు జీవించే కృపను అనుగ్రహించబడుతుంది. కనుక నీతిమంతులముగా బ్రతికితే మనకు దేవుని రాజ్యములో పాలు దొరుకుతుంది. దుష్టులముగా మన ఇష్టానుసారంగా బ్రతికితే వేరు చేయబడతాం, అగ్నిగుండంలో పడవేయబడతాం. ఆ జీవితానికి అర్థం పరమార్థం లేదు. కనుక దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన ఆయుష్ను, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ నమ్మకముగా ఆయన యందు జీవిస్తూ ఆయన అడుగు జాడల్లో నడుద్దాం. సరైనటువంటి భక్తి జీవిత విధానాలను కలిగి దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదాం. అట్టి కృపను, ధన్యతను, భాగ్యాన్ని దేవదేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.